నమస్తే ఎప్పట్లెక్కనే ఇయాల కూడా పటాస్ న్యూస్ లో మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ అయితే చూసేద్దాం పర్ అన్నపూర్ణమ్మ జాగల ఇందిరమ్మ పేరు గట్టినే ఘనమైతుర్రు పూ పార్టీలు జగన్నాథునికి పబ్బతి పట్టిర్రు పబ్లిక్ పూరి రథయాత్రకు పొట్టు పొట్టు పోయిర్రు కన్న తల్లిని ఇంట్లకించి ఎల్లగొట్టిర్రు కొడుకులకు షాక్ ఇచ్చిర్రు ఆఫీసర్లు బడి మొత్తానికి ఓ టీచరు ఓ పొలగాడు అట్లా నడుస్తున్నది మరి సర్కార్ బడి నమ్మిచ్చి 4 కోట్లు తీసుకుపోయిందట చిట్టీలేసే పబ్లిక్ జర్ర చూసుకోర్రి సీఎం కార్లలో కల్తీ డీజిల్ పోసిర్రు నెట్టుకుంటా పోయిర్రు బండ్లను పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు పెట్టిన పథకాలు ఇప్పుడు కూడా నడుస్తున్నాయి కాకపోతే పేర్లు మారినాయి గంతే రైతు బంధు రైతు భరోసా అయ్యింది ధరణి పోర్టల్ భూభారతి పోర్టల్ అయ్యింది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు అయినాయి గిట్లా అన్ని పేర్లు మారినాయి ఇక ఇప్పుడు ఇంకో పథకం పేరు కూడా మార్చేసిర్రట మరి ఇక దాని కథ ఏందో ఒక్కసారి చూసేద్దాం పారి సీఎం సీట్లకు ఊకోగానే పాత సర్కారోళ్ళ నీచాని లేకుండా చేస్తానన్నాడు రేవంత్ సారు అన్నట్టుగానే ఇప్పటికే అన్ని తీర్ల మార్పులు చేర్పులు చేసిండ్రు ఇక ఇప్పుడు పేదోళ్ళ కడుపు నింపేందుకు అప్పట్లో పాత సర్కారోళ్ళు చాలు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్లకు కొత్త పేరు పెట్టిండ్రు సర్కారోళ్ళు అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును ఇప్పటి సంది ఇందిరా క్యాంటీన్లని పిలవాలి అన్నట్టు నిర్ణయం చేసిండ్రట జిహెచ్ఎంసీ ఆఫీసర్లు మేయరమ్మ అంతా ఊకొని గురువారం నాడికి నిర్ణయం చేసిండ్రు అంతేకాదు ఇప్పుడైతే 5 రూపాయలకు మధ్యాహ్నం బువ్వనే పెడుతుండ్రు కానీ ఇక ఇప్పటి సంది పొద్దుగాల నాస్టా కూడా పెడతారట అది కూడా 5 రూపాయలకే పెడతారట మంచి ముచ్చట్నే పొద్దుగాల బయట బండి మీద నాస్టా చేసినా 30 నుంచి 40 రూపాయలు తీసుకుంటారు అసోంటిది సర్కారు వాళ్ళే 5 రూపాయలకు టిఫిన్ పెట్టిస్తానంటే నయమే అనుకుంటారు పట్నం పబ్లిక్ అంత మంచిగానే ఉన్నది కానీ పేరు మార్చుడు మీదనే ఏగస్ పార్టీ వాళ్ళు నారాజు అవుతాండ్రు అందరికి బువ్వ పెట్టే దేవత అన్నపూర్ణమ్మ పేరు మంచిగానే ఉండే కదా ఆమె పేరు తీసేసి ఇందిరమ్మ పేరు ఏంటికి పెట్టిండ్రు అని సర్కారు వాళ్ళ మీద కోపానికి వస్తుండ్రు ఊ పార్టీ లీడరు సెంటర్ మంత్రి బండి సంజయ్ సారు ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాసిండ్రు పాత పథకాలకే పేర్లు మారుతాండ్రు అన్నపూర్ణమ్మ పేరు మంచిగా లేదా దేవత పేరు నెట్ట మారుతారు అని గట్టిగానే కామెంట్ రాసిండు అన్నపూర్ణ క్యాంటీన్లు అనే పేరే ఉంచాలే అని గరం అయిండు మరి ఏం చేస్తారో ఏమో చూడాలి సర్కారు వాళ్ళు ఓ మంచి దినం చూసుకొని పొద్దుగాల 5 రూపాయలకే నాస్టా పెట్టుడు చాలు చేస్తారట మనం సరిగ్గా చూడాలి కానీ మన దేశంలో ఎన్నెన్ని అద్భుతాలు ఉన్నాయో అన్నిటికీ మించి మన దేవాలయాల చరిత్ర మస్తు గొప్పది అసొంటి ఓ అద్భుతమే పూరి జగన్నాథుని గుడి ఆ జగన్నాథుడే స్వయంగా కొలువై ఉన్న క్షేత్రం సైన్స్కు కూడా అంతుపట్టని క్షేత్రం అన్నట్టు ఆషాఢ మాసంలో జగన్నాథుని దర్శనానికి జనం పోటెత్తిర్రు ఉష్కేస్తే రాలేదు కావచ్చు గంతమంది పోయిర్రు రథయాత్రకు మనం కూడా పోయి చూసేద్దాం పారి ఏం పబ్లిక్ ఇంకో మేడారం జాతర అయినట్టే అయ్యింది పోన్రి ఆ పబ్లిక్ ను చూస్తా అంటే ఎటు చూసిన జనమే జగన్నాథుని రథాలకు కట్టిన తాడు గుంజనికి ఎగబడ్డరు పబ్లిక్ ఆ తాడును ముట్టుకున్నా మంచిదే అన్నట్టే పోటీ పడ్డరు ప్రపంచం అంతా పేరు మోసిన పూరి జగన్నాథుని రథయాత్ర కన్నుల పండుగ లెక్కనే సాగింది నసుకుల 4 గంటలకే స్వామిని రథం ఎక్కించిండ్రు 3 మూర్తులు రత్నాలు పొదిగిన సింహాసనం మీద కూసున్నారు తీరొక్క తీర్ల అలంకరణ చేసి మంగళారతులు ఇచ్చిండ్రు అయ్యగారులు స్వామి రూపాన్ని చూస్తే భక్తుల కండ్లకు సంబురమయ్యేటట్టు చేసిండ్రు పొదుమీకంగా తొలుత బలభద్రుని రథము అటెనక సుభద్రాదేవి రథము ఇంకా పురుషోత్తముని రథం కదిలినాయి ఎటు చూసినా శ్రీహరి పాటలతోని ఆటలు భజనలు జోరుగా నడిచినాయి ఇక ఎంతమంది వచ్చినా ఎవ్వలకు తిప్పల కాకుండా జగన్నాథుని రథయాత్ర ఏర్పాట్లు గట్టిగానే చేసిండ్రు ఒడిశా సర్కారు వాళ్ళు లీడర్లంతా ముందుగానే దేవుని దర్శనం చేసుకున్నారు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచే కాకుండా బయటి దేశాల నుంచి కూడా భక్తులు జగన్నాథుని దర్శనానికి పొట్టు వచ్చిండ్రు ఇక పూరి ఒక్క జాగలనే కాదు జగన్నాథుని గుడి ఎక్కడుంటే అక్కడ రథయాత్ర తీసిండ్రు అట్లనే హైదరాబాద్లో కూడా జగన్నాథుని రథయాత్ర ఘనంగా తీసిండ్రు ఇగిదిట్లుంటే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న అహ్మదాబాద్లో కూడా రథయాత్ర మంచిగానే చేసిండ్రు కానీ ఊరేగింపు కొరకు తీసుకొచ్చిన 3 ఏనుగులు పబ్లిక్ మీదకి ఎగబడ్డాయి మరిగా వాటికి ఉన్నట్టుండి ఏమైందో ఏమో కానీ మరలబడ్డట్టు చేసినాయి పబ్లిక్ ఎటోళ్ళు అటు భయంతో పరుగులు పెట్టిండ్రు అయితే ఎమ్మటే పోలీసు వాళ్ళు ఏనుగులను మేపేటోళ్ళు ఉరుకొచ్చి వాటిని చల్లగా చేసిండ్రు ఎప్పటి లెక్కనే రథయాత్ర చేసిండ్రు
జర్రట్ల పెద్ద ఆపద తప్పింది. అన్యావో గాని పట్నంలో ఓ దిక్కు బోనాలు చాలైనాయి, ఇంకో దిక్కు ఎమ్మటే జగన్నాథుని రథయాత్ర అవుడుతోని పబ్లిక్ అంతా గట్టిగా పబ్బతి పట్టిండ్రు. తల్లిని మించిన దైవం లేదు, తండ్రిని మించిన గురువు లేడు అంటారు. తల్లి తండ్రి గురువు దైవం అంటారు. అంటే దేవుని కంటే కూడా తల్లిదండ్రులే గొప్పోళ్ళు అని చెప్తుంటారు. ఎందుకంటే తల్లి తన పేగు తెంచుకొని పుట్టుకనిస్తే నాయన జీవితాన్ని దారబోసి కంటికి రెప్పలెక్కనే సాతుతాడు. కాబట్టి అసొంటి తల్లిదండ్రులు మంచాన వడ్డనాడు బుక్కెడు భూవేయనికి కూడా చేతులు వస్తలేవు కొంతమంది కసాయి కొడుకులకు. అగో అసొంటి వార్త ఇది కూడా చూడుర్రు మీరే. ఆస్తులు రాసుకొని అమ్మ నాయనల్ని బజార్లో పడేసేటి కొడుకుల కొరకే ఈ వార్త. ఆ సొంటి ఉంటే ఇమ్మర్సగినది ఇప్పుడే. ఆస్తి రాసుకొని అవ్వను బజార్లో పడేసిన కొడుకుల్ని చెప్పుతోని కొట్టినంత పని చేసిరు పట్నంలో అధికారులు. ఇగో గిడ కనపడుతున్న అవ్వ పేరు శకుంతలాబాయి. ఓ 90 ఏళ్ళది అనుకుంటది. చానేళ్ల కిందనే పెనిమిటి కాలం చేసిండట. అప్పటి సంది 2 కొడుకుల్ని 3 బిడ్డల్ని సాది పెళ్లిళ్ళు చేసింది. తీరా పెద్ద మనిషి అయి కాటికి పయనమయ్యేటాళ్లకు కడుపుకు బుక్కెడు బువ్వ పెట్టేటి దిక్కు లేకుండా అయింది పాపం అవ్వకు. రెక్కల కష్టం చేసి ఆమె సంపాదించిన ఇంటిని కొడుకులు అమ్ముకొని ముసలి తల్లిని రోడ్డు మీదకి నూకేసిలాట. గోడుగో నేర్చుకుంటా పోయి ఓ బిడ్డ కాడు వండుకుంటా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు అయితే అవ్వకు బువ్వ పెట్టని ఇంట్లో ఏ కొడుకు ఉండేది లేదని కొడుకుల్ని చూత మెడలు బట్టి బయటికి నూకి ఇంటిని సీజ్ చేసేది అధికారులు. మళ్ళీ ఎక్కడో కాదుల్లో మన హైదరాబాద్ పట్టణం మలక్పేటకు పక్క పోయింట్ ఉన్న ముసరం బాగులనే. ఇక ఇప్పుడు గీ ముచ్చటానికైనాక మంచి పని చేసిరు సార్లు. వాళ్ళు రోడ్డున పడితే తెలుస్తుంది కా బాధ ఏందో అనుకుంటా మస్తు తిట్టిపోస్తున్నారు పట్నం పబ్లిక్. ఆయన ఏం కొడుకులుగా నాయన, చిన్నప్పుడు మిమ్మల్ని ఎత్తుకొని తిరిగింది ఆమె కాదా? మీకు మూతులు ముక్కులు కడిగింది ఆమె కాదా? మీ కళ్ళల్లో ఏమన్నా కాకులు ఓడిసినాయి అరవారి కాలు రెక్కలు పని చేయన్నాడు రోడ్డు మీద ఇడిచి పెడితే ఎడిపోతుంది అనుకున్నారా? మీ షిడగది మొక్కల మన్ను పోయ్యా అని తిట్టకుండా తిట్టిపోస్తున్నారు పబ్లిక్. కానీ కన్నోళ్ళ మీదనే లేదు, కడుపులో పుట్టినోళ్ళ మీదే ఉంటది వీళ్ళకు. ఎడ్లెనకనే తెడ్లు అనేటి ముచ్చట మరొకరి కొడుకులాలా. మీకు కూడా కొడుకులు ఉన్నారు, రేపు మీకు కూడా గిదే గతి పడుతుంది అనుకుంటున్నారట ఇంతమంది. అందుకనే అంటారు కదా అడ్డాల నాడు కొడుకులు కానీ గడ్డాల నాడు గారు అని. గిదే కావచ్చు అబ్బా. ఈ ఏడాది బళ్ళు పెట్టిన కాడ నుంచి బల్ల వార్తలే. సర్కార్ బళ్ళల్లో షరీకైన పోరల వార్తలు, గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్న సౌలతులు, ఇట్లా చాలా వార్తలు చెప్పుకున్నాం. పోయినేడు కంటే ఈ ఏడు ఇగింత ఎక్కువనే ప్రైవేట్ బళ్ళకెంచి సర్కార్ బళ్ళల్లో షరీకయ్యరని. ఇక ఈసొంటి వార్తలు చెప్పేదే ఉండదు అని అనుకున్నాం. కానీ ముందుగా మురిసినమ్మ పండుగ గుర్తారు కదా అన్నట్టే అయ్యింది. బళ్ళు తెరిచి నెలన్నా కాలేదు, అప్పుడే గీసొంటి వార్త చెప్పాల్సి వచ్చింది. ఇటు కుర్చీల సారు, అటు బల్ల మీద పొల్లగాడు. బళ్ళు పెట్టింది మొన్ననే కాబట్టి బళ్ళకు పోరలేవులు రాట్లేనట్టున్నది. ఒక్కడే పొల్లగాడిని తరగతిలో కూర్చోబెట్టి సారు చదువులు చెప్తుండు అనుకునేరు. అది తరగతి గది కాదు, సారి కూర్చునేటి ఆఫీసు రూము. గా బళ్ళకి తమ్ముడు ఒక్కడే ఉన్నాడు. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలో ఉన్న చిన్నపప్పూరు అనేటి ఊళ్ళో ఉన్న చిన్నబడికి ఇది. గా ఊళ్ళో మొత్తం ఓ 300 ఇండ్లుంటాయి. ఊళ్ళో ఉన్న పోరలంతా ప్రైవేటు బళ్ళకు పోతుంటే ఈ తమ్ముడు ఒక్కడే గల ఊళ్ళో ఉన్న సర్కారు బళ్ళకు పోతుండాట. అంటే ఒక్కడే పంతులు ఒక్కడే విద్యార్థి అన్నట్టు. ఆంకల్ల సారికి ఏదన్నా పని పడ్డా బడికి సెలవే, పొల్లగాడేటన్నా ఊళ్ళ ప్రయాణం చేసినా బడికి సెలవే. తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, సామాన్యం, సాంఘికం ఇట్లా అన్ని చదువులు సార్ ఒక్కడే చెప్తుండాట. సార్ చెప్పుడు, తమ్ముడు చదువుడు. తమ్ముడు చూడలి ఎంత బుద్ధిగా కూర్చొని రాసుకుంటుండో. 2వ తరగతి చదువుతుండాట బుడ్డోడు. అన్ని తీర్ల సౌలతులున్నాయి. చదువులు చెప్పేటందుకు పంతులు ఉన్నారు. సర్కారు బళ్ళకే పంపియ్యని ఎండాకాలం అంతా ఇండ్ల పోయింటి తిరిగినా గానీ ఒక్కరు సుత పంపించలేదట పొల్లగలని. ఇంతకుముందు చాలా మందే ఉండేనట గా బళ్ళే. కానీ కొంతమంది గురుకులాల బాట పడితే ఇంతమంది ప్రైవేటు బళ్ళల్లో షెలికయ్యారట. అందుకనే ఇంత తగ్గుకుంటూ వచ్చి ఆఖరికి ఒక్కడే మిగిలిండి అన్నట్టు. సరిపోను తరగతులున్నాయి, పాయకాణాలున్నాయి, అన్ని తీర్ల సౌలతులున్నాయి. పబ్లిక్ ప్రైవేటు బడుల మోజులకెంచి ఎన్నడు బయటకు వస్తారో ఏమో గాని ఒక్కడే పొల్లగాడున్న పంతుల్లో పెట్టి బడి మూయకుండా లక్షల ఖర్చు పెడుతున్న సర్కారును కూడా తారీఫ్ చేయాల్సిందేనబ్బా. బగ్గ పైసలున్నోళ్ళు వాళ్ళ సంపదనంతా పెద్ద పెద్ద బ్యాంకులలో దాచుకుంటారు. అదే గరీబోళ్ళు అయితే నెలమందం అయ్యే ఖర్చులన్నీ పోంగా కడమ పైసలు ఓ పెద్ద మనిషి కాడ చిట్టీలేస్తారు. అట్లా ఓ 10-20 మంది జమ అయ్యి నెలకిన్ని కట్టుకుంటే ఎత్తుకుంటారు. ఆ టెంక అది అయిపోయేదాకా మళ్ళా కడుతుంటారు. సరే ఏజెంట్లు మంచోళ్ళు అయితే ఏ లొల్లి లేదు. కానీ గిట్ల గుడ్డిగా నమ్మిర్రు కాబట్టే అనకాపల్లి జిల్లాలో ఒక ఆమె బుడ్డ ముంచిపోయింది.
ఇక గీమెనే చిట్టీల ఏజెంట్ ఏషం గట్టి నిండా ముంచిపోయిన పుణ్యాత్మురాలు. పేరు పద్మజ. అందరూ షెల్లపల్లి పద్మజ అంటారట. ఊరు కోటపాడు మండలం చౌడువాడ. అయితే ఊర్లే 25,000 కాడ నుంచి 15 లక్షల దాకా చిట్టీల దందా చేసుకుంటా అందరికీ నమ్మకం కలిగించింది. అట్లా ఈ అమ్మగారిని నమ్మి ఒకళ్ళెనక ఒకళ్ళు లక్షలకు లక్షలు చేసుకుంటా పోయిర్రు. తీరా మూటలకు మూటలు పైసలు జమ కాగానే అన్ని సర్దుకుంది. ఆ తర్వాతది ఈగేముంది పోయాం మోసం అని నెత్తి నోరు కొట్టుకుంటా అందరూ ఊరికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిర్రు. నెలంతా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడ్డ సొమ్మంతా తెచ్చి ఆమె గండాన పోసినాం. ఇప్పుడు మా డబ్బులన్నీ అందుకొని పరారైంది. దొంగ పద్మజను పట్టుకొని మాకు న్యాయం చేయమని బాధితులంతా గోడెల పోసుకుంటుర్రు. అయితే ఈ నెల 19వ తారీఖు నాడు చిట్టీలు లేచినోళ్లకు పైసలు ఇచ్చేదుండేనట. ఇక అందరూ సంబురంగా పైసలకని పోతే ఏముంది అప్పటికే తాళం పెట్టి పతక లేకుండా పోయింది. ఫోన్ కొడితే స్విచ్ ఆఫ్. ఎటు పోయిందో తెలియదు. చుట్టుపట్టోళ్లకు చిన్న మతలబ్ కూడా ఇయ్యలేదట. దీంతో మన పని అయిపోయిందని ఒకేడుపు కాదు బాధితులది. బంగారం అమ్మి తెచ్చి కట్టినాం అని ఒకళ్ళు అంటుంటే యాళ్లకు పైసలు లేక వడ్డీకి తెచ్చి కట్టినాం అని ఒకళ్ళన పట్టిర్రు. గట్ల వాళ్ళ గోసనంతా చెప్పుకొని నమ్మకానికి మారు పేరైన పద్మజ మీద కేసు పెట్టిర్రు. ఏందాక ఏమన్నా చెప్పాలనుకుంటురా? ఇంటిరా నమ్మి నానబోస్తే పుచ్చిబుర్రలైనట్లు పద్మమ్మ పనిగలది అని షిటీలేస్తే ఇవాళ మాకు తుటిపెట్టి తుర్రుమన్నది. జర్ర పోలీసోళ్ళే గట్టి నజరేసి ఆమెను ఏడున్నా పట్టుకురావాలి. మొత్తం 4 కోట్ల దాకా సర్దుకొని మారానోలే అవతల పడ్డదట. మరిగా దోసుకపోయిన అమ్మగారిని పోలీసులు ఎట్లా పట్టుకుంటారో వీళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారో చూసుకుంటూ పోవాలి. పటాస్ న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇట్లా పోయి అట్లా వస్తా, ఇటు ఓకుర్రి. దేశం తరఫుకించి ఆటలాడే ఆటగాళ్ళు మస్తు అదృష్టవంతులులా. ఎట్లా అంటే పేరుకు పేరు పైసకు పైసా మీదంగా ఏ రాష్ట్ర ఆటగాడైతే ఆ రాష్ట్ర సర్కారు వాళ్ళు ఏదన్నోటి సర్కారు కొలువులు ఇస్తారు. గిట్ల గంపగుత్తుగా కావాల్సిన అన్నీ వెతుక్కొని మరీ వస్తాయి. అట్లా మన తాన టీమిండియా బౌలర్ సిరాజ్ మియాకు డిఎస్పీ కొలువు వచ్చింది తెలుసు కదా. ఇక ఇప్పుడు వేరే రాష్ట్రంలో బ్యాటర్ రింకు సింగుకు కొలువు వస్తే గా ముచ్చట పెంట పెంట అవుతుంది. మరి ఎందుకు ఏం కథ అనేది అరుసుకొని వద్దాం పారు. అయ్యో క్రికెట్ ఆటగాడు రింకు సింగ్ అన్నకు పెద్ద తిప్పలే వచ్చి పడ్డదిగా. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సర్కార్ అన్నకు చదువుల శాఖలో ఓ పెద్ద పోస్ట్ ఇస్తే గా పోస్టు మీద ఇప్పుడు పెద్ద దుమారమే లేచింది. ఎందుకంటే రింక్ అన్న చదివింది ఉత్త 9వ తరగతేనట. అందుకే అంత పెద్ద పదవి 9 చదివినోళ్లకు ఎట్లిస్తారు? ఒకళ్ళ ఇచ్చిర్రే అనుకో, ఆ పోస్టులో కూర్చుంటే ఆయనకు ఏం తెలుసు? పోలీసు, రెవెన్యూ, అడవి గిట్లా మస్తు శాఖలున్నాయి. కొంచెం పోయి గసొంటి దాంట్లో ఇస్తే ఎవరికేం తక్లీఫ్ కాకపోవు గాని సీదా పట్టుకొచ్చి గీ చదువుల శాఖల పెద్ద పోస్ట్ ఇస్తారా? అసలు అది దిమాకుండే చేసిర్రా అని అక్కడి జనాలు సర్కార్ను ఇంటర్నెట్ లో అరుచుకుంటుర్రు. అయితే ఇదే ముచ్చట మీద సర్కార్ ఇంకో తీరుగా చెప్పుకొస్తుంది. రింకు దేశం తరఫుకించి ఆడిండు కాబట్టి ఆటల కోటా కింద ఆయనకు పోస్ట్ ఇచ్చినావు. ఇంట్లో ఎవ్వళ్ళ అలిమి లేదు బలిమి లేదు. ఇదంతా ఓ లెక్క పత్రం ఎమ్మటే జరిగిందని చెప్పుకొస్తుర్రు. అంతేకాదు పోస్టింగ్ ఇచ్చినావు అటెంక మెడికల్ పత్రాలు సమర్పించుడే బాకీ ఉంది. అది కూడా అయిపోతే ఆ కుర్చీలకు రింకు ఎక్కినట్లే అని చెప్పుకొస్తుంటే ఇటు జనం మండిపడుతుర్రు. డిగ్రీలకు డిగ్రీలు చేసిన వాళ్ళకంటే వీళ్ళ పనే బాగుంది. అటు దేశం తరఫుకించి ఆడి పేరుకు పేరు పైసకు పైసా కొడుతుర్రు. ఇటు చదువుతోని సంబంధం లేకుండా పెద్ద పెద్ద పోస్టులు కొడతారు. ఇక బగ్గ చదివినోళ్ళు కొలువుల కోసం ఎదురు చూడకపోతే ఏం చేస్తారు చెప్పుర్రి అని గరమైతుర్రు. అంతేకాదు ఆటగాళ్ల మీద సర్కార్కు అంత పాయరం ఉంటే ఏ ఆటల మంత్రో లేకుంటే అందులో ఇంకేదన్నా పెద్ద పదవిలో ఇచ్చుకోర్రి. అంతేగాని అత్తెసారు చదువులు చదివినోళ్లకు చదువుల శాఖల పెద్ద పెద్ద కొలువులు ఇస్తే గా పోస్టుల కోసం బగ్గ చదువుకున్న మా అసంటోళ్ళు ఎడవోవాలి అని గరమైతుర్రు. చూడాలి మరిగా ఈ కొలువు పంచాది ఏం దాకపోతుందో. పైసలు ఇచ్చినమా, పెట్రోల్ కొట్టించినమా, బుర్రున ఉరికినమా, చాలా మంది ఇట్లనే చేస్తుంటారు. కానీ పెట్రోల్ కొట్టేటప్పుడు ఎంత కొడుతున్నాడు, ఎంత రీడింగ్ పెట్టిండు, అసలు లీటర్ పెట్రోల్ రేటు ఎంత ఉన్నది అనేటిది చూడనే చూడరు. ఉత్తమ కస్టమర్లు ఇంత లాభర్వాతో ఉన్నారు కాబట్టే మీటర్ రీడింగ్లు మార్చుడు, షిప్పులు పెట్టుడు, మాటలల్లో పెట్టి తక్కువ పెట్రోల్ కొట్టుడు తీరొక్క ఉపాయాలు చేస్తుర్రు కొన్ని బంకుల కాడ. ఇక గీడ కూడా అట్లనే చేయాలని చూసిర్రు. కానీ కాకపోతే
రైట్ గీ నూకపోయేటి కార్లను చూసి చెడిపోతే షెడ్డుకు నూక్కొచ్చేటి కార్లు గిట్టనో లేకుంటే తైలం అయిపోయి బంకు కాడికి నూకపోయేటి బండ్లు గిట్లనేమో అనుకునేరు. ఖరాబ్ అయిన కార్లు కాదు, డీజిల్ అయిపోయిన బండ్లు అంతకంటే కాదు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సార్ కాన్వాయిలున్న కార్లు గీయన్ని. అన్ని కార్లలో ఫుల్ ట్యాంక్ ఉంది తైలం కూడా. సీఎం సార్ కాన్వాయ్ అంటున్నారు, ట్యాంకుల నిండా ఆయిల్ ఉంది అంటున్నారు. మళ్ళా గిట్ల నూకపోవుడేంది అని అంటారా? సరిపోను తైలం ఉన్నది కానీ అందులో పోసిందే అలక తక్కువ తైలం. మళ్ళా అంటే సగం నీళ్లు సగం పాలన్నట్టు కల్తీ కలిపిన డీజిల్ పోసిలు అన్నట్టు. భోపాల్ కేంచి లాట్లం దిక్కుపోయేటి సీఎం సార్ నడిమిట్లా ఆగి ఓ బంకులో ఆయన కాన్వాయిలున్న 19 బండ్లల్లో ట్యాంకులు ఫుల్ చేపించిండట. జనంతా అసుంటో పోయిలో లేదో ఓటెన కోటి అన్నట్టుగా కాన్వాయిలున్న 19 కార్లు ఆగినాయి. అసలే సీఎం సార్ ఆయే చిన్న ముచ్చట ఉంటదా? ఎమ్మట్లనే ఇంకొక కాన్వాయ్ తెప్పించిరు, సీఎం సార్ నన్ను లెక్కిచ్చిరు, తావుకు పంపించిరు. కానీ అసలు పంచాదంతా ఇన్నే సురువైంది. కార్లన్నింటినీ గిట్ల మెకానిక్ తానికి నూకపోతే అలక తక్కువ డీజిల్ పోసిరు, అందుకనే ఆగినాయని చెప్పేటాళ్లకు బిత్తర పోయి తెల్ల ముఖం వేసిలాట. ఇంకేముంది, అధికారులు రానే వచ్చే బంకును ముయ్యనే మూసే. అధికారికంగా అంత చెకింగ్లు చేసినాక దాని సంగతి ఏందో చెప్తారట. ఇప్పుడు గీ ముచ్చటంతా సోషల్ మీడియాలో తిరుగుతుండేటాళ్లకు సీఎం సర్కార్లకే కల్తీ తైలం కొట్టిండంటే మామూలు పరిస్థితి ఏంది అనుకుంటా కామెంట్లు రాస్తున్నారు నెట్టన్నలు. మరి చూడాలే ఇక రేపుగా బంకును ఏం చేస్తాడనేది. కానీ ఏ మాట కా మాటేనబ్బా, సీఎం సార్ కాన్వాయిల్నే అలక తక్కువ ఆయిల్ కొట్టిండంటే కా బంకు నడిపించేటోడో గుండెకాల్లోడే ఉన్నాడు పో. సోషల్ మీడియా పుణ్యమా అని పబ్లిక్ తీర్లా ఆగమవుతున్నారు. పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు ఒకళ్ళని చూసి ఒకళ్ళు తయారవుతుర్రు, ఇచ్చంద్రమైన పనులు చేస్తుర్రు. ఏమన్నంటే ట్రెండింగ్ అంటుర్రు. కొంతమంది అయితే పని కట్టుకొని మరి పబ్లిక్ను పరిశాన్ చేసే పనులు చేస్తుర్రు అన్నేమో కానీ ఇప్పుడు ఈ పసుపు ముచ్చట భలే తిరుగుతుంది ఈ ఇంటర్నెట్లో. చూడురు మీరే. పసుపు ట్రెండ్ అట, పసుపు ట్రెండ్ పాడగాను. ఇంట్లో పసుపు డబ్బాలన్నీ కాలవుతున్నాయి. ఇప్పుడు గాజు గిలాసాల నీళ్లు తీసుకునుడు, దాని కింద సెల్ ఫోన్ లైట్ పెట్టుడు, మీదికేంచి నీళ్ళల్లో పసుపు వేసుడు. లైట్ ఎలుగుకు అది బంగారం లెక్క మెరుసుకుంటా నీళ్ళల్లో కిందికి అడుగుకు పోతుంటే దాన్ని చూసి ఏందో మొత్తం యుద్ధం గెలిచినట్టు సంబరపడతాండ్రు. వీడియోలు తీసి ఇంటర్నెట్ లో పెడుతుండ్రు. మరిగా ఇది ఎవరు చాలు చేసిండ్రో ఏం పాడో గాని ఒకళ్ళను చూసి ఒకళ్ళు దునియా అంతటికి బాకింది. రూపాయి ఖర్చు లేదు. గిలాస నీళ్లు, చెంచాడు పసుపు, సెల్ ఫోన్ లైట్ ఖాతం వీడియో చేసి సోషల్ మీడియాలో పెడుతుండ్రు. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ పసుపు నీళ్ళ వీడియోలే కనిపిస్తున్నాయి. అందులో ఏమంత ఇచ్చంతరం కనిపిస్తాందో, ఎందుకట్లా చేస్తాండ్రోనని వీడియోల కింద తీరు కామెంట్లు రాస్తుండ్రు నెట్టన్నలు. మీరు ఇట్టనే చేసిండ్రా అంటే అమాంతం పసుపు రేట్లు పెరుగుతాయని కొంతమంది, ఉత్తగా పసుపు ఎందుకు పాడు చేస్తాండ్రని ఇంగింతమంది, పని పాట లేకుంటే గిసోంటి పనులే అవుతుంటాయని ఓ పొట్టు కామెంట్లే రాస్తుండ్రు. అయితే వాళ్ళేదో వీడియోల కోసం లైకుల కోసం నీళ్ళల్లో పసుపు కలుపుతా అంటే కొంతమంది లేని ముచ్చట్లు ఎల్లదీస్తాండ్రు. నీళ్ళల్లో పసుపు కలిపితే దెయ్యాలు భూతాలను పిలిచినట్టు అవుతుందని కొత్త ముచ్చట్లు పుట్టిస్తాండ్రు. మరి ఈ పసుపు నీళ్ళ వీడియోలు చూడలేక పిసలేసి అటువంటి వార్తలు పుట్టించిండ్రో ఎట్టనో తెలియదు గాని ఏమైతే సోషల్ మీడియాలో ఇప్పుడు పసుపు నీళ్ళ ట్రెండ్ జోరుగా నడుస్తుంది. కొత్తగా వింత పాతొక రోత అన్నట్టు మళ్ళీ ఏదన్నా కొత్త ట్రెండ్ వచ్చేదాకా ఇది ఆగేటట్టు లేదనుకుంటాండ్రా అంతా. ఇగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ దనాదనాయి కూడా ఒక్కసారి చూసేవారు. నిన్న ఉప్పల్ ఆర్టీఏ ఆఫీస్లో ఏసీబీ దాడులైన ముచ్చట ఎరుకున్నదే కదా. అగొగ్గా ముచ్చట మర్చిపోకముందే మన్నెగూడు ఆర్టీఏ ఆఫీస్ కాడ ఏజెంట్ల భాగవతం బయటకు వచ్చింది. బండ్ల కాయిదాల పని మీద వచ్చే అందరినీ ఏజెంట్లు బయటనే ఆపి పనికింత అన్నట్లు ముక్కు విండి వసూలు చేస్తుర్రట. అంతేకాదు ఆర్టీఏ దగ్గరికి పోతే రోజుల కమానం తిరగాలి, అదే మాకు పైసలు ఇస్తే వెంటనే పని అయిపోతుంది అని చెప్పి చెట్ల కింద హోటళ్ల పొంటి సంతకాలు పెట్టించుకుంటా సర్కార్ గల్లా పెట్టకు తూట్లు పెడుతుర్రట. దీంతో నీ ముచ్చటేందని అరుచుకుంటానికి మీడియా పోతే ఎక్కడోళ్ళక్కడ జగ్గంపాడు ఊరుకుడు చూపిర్రు. అయ్యో బంగారం అసంటి ముగ్గురు ఆడపోళ్ళగాళ్లను ఎట్లా ఈడ్చిపెట్టి బుద్ధి అయ్యిందే భాస్కర్ రెడ్డి అన్న. కడప జిల్లా ఎర్రగుంటల గీ ముగ్గురు చెల్లెళ్ళు వాళ్ళ నాయన కోసం ఎదురు చూస్తుర్రు. ఇక తల్లి మాట్లాడుకుంటా మా ఇంటాయన పేరు జైపాల్ రెడ్డి, మొదట్లో బానే ఉండే గాని ఏడాది సంధి ఇంటికొస్తనే లేడు. నా కాడున్న సొమ్ములు గిమ్ములు అన్నీ అందుకొని పోయి వేరే తావుల సంసారం పెట్టిండు. దీంతోని నేను నా పిల్లలం అనాథలం అయినాం. జర్రగ్గి ముచ్చట చూసన్నా మళ్ళా మా కాడికి రావాలే, మాకు
అసలు ఇంట్లో పూటకే వెళుతలేదని ముగ్గురు చెల్లెళ్ళు ఈ అక్క దుఃఖాన్ని ఆపుకొని మరీ అడగబట్టిర్రు. మరి గిదే ముచ్చట పోలీసులకు చెప్తే అప్పటి మందం వచ్చి హా హూ అని పోతుర్రట. మరి అయ్యా పోలీసార్లు ఆడపిల్లల ముఖం చూసన్నా తండ్రి పొలగాలని కలుపుర్రి అని అడగబట్టిర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. ఇక వాళ్ళ బాధ అట్లుందా? ఇక ఇటు చూడుర్రి, ఈ అక్కది ఇంకో బాధ. ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక్కటైనా ఈ అక్క భర్త పేరు మహేష్ అట. భద్రాద్రి కొత్తగూడెంలో ఓ కానిస్టేబుల్ అంటుర్రు. అయితే ఈ మధ్య ఇద్దరు నడుమ ఏం కీసులాట అయ్యిందో ఏమో గాని నువ్వు నాకు వద్దే వద్దని అంటుండట. దీంతోని చిన్నపొలగాని వేసుకొని నేను ఎడవోవాలే, నన్ను అన్యాయం చేయాలని చూస్తుండు, నన్ను ఇంట్లోకి తోలుకునేదాకా ఈ నుంచెల్లి కదిలే ముచ్చటే లేదని అత్తగారింటి కాడ లొలికి దిగింది. అవే మహేష్ అన్న ఓ పోలీస్ అయ్యుండి 10 మందికి మంచి షెడ్డ చెప్పాల్సింది పోయి నువ్వే గిట్ల చేస్తే ఎట్లనే అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు. అంతేకాదు పోలీస్ పెద్ద సార్లు సర్ది చెప్పి ఇద్దరిని ఒకటి చేయాలి అని అడగబట్టిర్రు. ప్రైవేట్ బళ్ళే బుక్కులు అమ్మొద్దని రూల్ ఉంది. ఆయన ఎట్లా అమ్ముతుర్రని విద్యార్థి సంఘాలోళ్ళు ఓ ప్రైవేట్ బడి మీద దాడి చేసిర్రు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోన్న ఓ పేరున్న ప్రైవేట్ బళ్ళే ఇక గిట్ల మూటలకు మూటలు తెచ్చి అమ్ముకుంటా అయ్యవ్వల కాడ నుంచి వేలకు వేలు గుంజుతుర్రట. ఇక గీ ముచ్చటేరికయ్యి వెంటనే ఊరికొచ్చిర్రు విద్యార్థి నాయకులు. గరీబోళ్ళ తాను నుంచి వేలకు వేలు గుంజి వాళ్ళ జేబులు గుల్లయ్యేస్తుర్రా, చల్ గిదేం తరీకా అని ముచ్చట జిల్లా చదువుల పెద్ద అధికారికి ఎరక చేసిర్రు. అంతేకాదు బుక్కులమ్మే రూలే లేదు అని గరమై ఆ అర్రను సీజ్ చేసిర్రు. ఇవి ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. మళ్ళా మంచి మంచి ముచ్చట్లతో రేపు కలుద్దాం. నమస్తే.